Okay, next one. 1 by 1 into 3 plus 1 by 3 into 5 plus 1 by 5 into 7 and so on. 1 by 2n minus 1 into 2n plus 1 that is equal to n by 2n plus 1. సో దీన్ని మనం మ్యాథమెటికల్ ఇండక్షన్ ద్వారా ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రెండు కూడా సేమ్ అని మనం ప్రూవ్ చేసుకోవాలి. సో ఈ ప్రాబ్లంలో మనకి nth టర్మ్ అనేది ఇచ్చారు 1 by 2n minus 1 into 2n plus 1. ఓకే, సో వీ హ్యావ్ టు ప్రూవ్ దిస్ స్టేట్మెంట్ బై యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్. సో మ్యాథమెటికల్ ఇండక్షన్లో మనకి 3 స్టెప్ ప్రొసీజర్ ఉంటుంది. ముందుగా కేస్ వన్ టు ప్రూవ్ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1. n ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు మనం ఈ స్టేట్మెంట్ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రెండు కూడా సేమ్ అని మనం ప్రూవ్ చేస్తుంటాం. సో మరి ఈ కేసుకి మనం ఎల్హెచ్ఎస్కి మనం టీఎన్ మన nth టర్మ్ 1 బై ఇది T1, T2, T3 and so on. This is our nth term 2n minus 1 into 2n plus 1. Okay, సో ఇందులో మనం 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 1 సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేది మనకి T1. సో 1 by 2 into 1 minus 1 into 2 into 1 plus 1. Okay, so that is equal to 1 by 2 1 ja 2 minus 1 into 2 1 ja 2 plus 1, 2 1 ja 2 plus 1. So 1 by 2 minus 1 1, 2 plus 1 3. So 1 by 1 into 3 which is our first term in the series. Okay, next RHS which is n by 2n plus 1. సో n అంటే 1 by 2 into 1 plus 1. సో 2 1 ja 2 plus 1 3. 1 by 3 can be written as 1 by 1 into 3. ఓకే, సో ఎల్హెచ్ఎస్ ఎలా ఉందో ఆర్హెచ్ఎస్ కూడా అలానే ఉంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1. ఇట్ ఈస్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, నెక్స్ట్ మనం కేస్ 2 చూద్దాం. Okay, next case 2. So case 2, let us assume it is true. It is true for n is equal to k, comma k belongs to n. n is equal to k అయినప్పుడు k కూడా ఒక న్యాచురల్ నెంబర్, k belongs to n. ఈ స్టేట్మెంట్ మనం ట్రూ అని చెప్పేసి మనం ఎస్యూమ్ చేస్తున్నాం. సో ఎస్యూమ్ చేస్తున్నాం కాబట్టి మనం దీన్ని ఎస్ ఆఫ్ కేగా రిప్రజెంట్ చేస్తాం. 1 by 1 into 3 plus 1 by 3 into 5 plus 1 by 5 into 7 and so on 1 by. సో n బదులు k తీసుకొని మనం ఈ స్టేట్మెంట్ మొత్తాన్ని రీరైట్ చేసుకోవాలి. 2k minus 1 into 2k plus 1 that is equal to k by 2k plus 1. Let us say this is equation number 1. దాన్ని మనం ఈక్వేషన్ 1గా మనం ట్రీట్ చేస్తాం. నౌ టేక్ tk, kth టర్మ్ మనం తీసుకోవాలి. tk is equal to 1 by 2k minus 1 into 2k plus 1. Next to find tk plus 1. k plus 1th term we have to find that. So k plus 1th term అంటే k దగ్గర k plus 1 రాసుకోవాలి. మన tkలో k ఎక్కడైతే ఉందో అక్కడ k దగ్గర k plus 1 నోట్ చేస్తాం మనం. 2 into k means k plus 1 minus 1 into 2 into k means k plus 1 plus 1. ఈ విధంగా k దగ్గర k plus 1, k బదులు k plus 1 రాసుకొని దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. దట్ ఈస్ అవర్ k plus 1th టర్మ్. సో 2 into k, 2k, 2 1 ja 2 minus 1, 2 into k, 2k, 2 1 ja 2 plus 1. So finally we get this 1 by 2k plus 1. 2లో 1 పోతే 1 వస్తుంది. 2 plus 1 3. 2k plus 1
into 2k plus 3. Okay, so this is our k plus 1th term. Now add tk plus 1 to equation 1 on both sides. మనం కేస్ 3ని వెరిఫికేషన్ చేయాలి అంటే n ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 1 అయినప్పుడు సో k ప్లస్ 1th టర్మ్ ఫైండ్ అవుట్ చేసి మన ఎస్ ఆఫ్ కేకి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్కి రెండు వైపులా యాడ్ చేసుకోవాలి. సో దట్ ఈజ్ అవర్ కేస్ 3. లెట్ us see that. Now case 3. Let us verify for n is equal to k plus 1. n is equal to k plus 1కి మనం మన స్టేట్మెంట్ ట్రూ అని చెప్పేసి మనం ప్రూవ్ చేసుకోవాలి. దెన్ ఇట్ బికమ్ s of k plus 1 which is equal to 1 by 1 into 3, 1 by 3 into 5, 1 by 5 into 7 plus and so on kth term 2k minus 1, 2k plus 1 and we have to add k plus 1th term 1 by 2k plus 1 into 2k plus 3. Okay, so this is on left side. ఇది మనకి లెఫ్ట్ సైడ్. సో రైట్ సైడ్ కూడా మనం యాడ్ చేసుకుంటాం. రైట్ సైడ్ మన దగ్గర k by 2k plus 1 దీనికి మనం k plus 1th term 1 by 2k plus 1 into 2k plus 3. సో k plus 1th term LHS RHS రెండు వైపులా యాడ్ చేస్తాం. సో నౌ వీ హ్యావ్ టు సింప్లిఫై RHS మనం సింప్లిఫై చేసుకోవాలి. ఇక్కడ 2k plus 1 ఇక్కడ 2k plus 1 into 2k plus 3. సో 2k plus 1 అనేది కామన్ ఫ్యాక్టర్. సో కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు పెద్ద నెంబర్ మనం LCM తీసుకుంటాం. సో ఈ రెండిట్లలో ఇది పెద్దది. రెండు ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 2k plus 1 into 2k plus 3. సో మన LCM ఇది ఇక్కడ మన డినామినేటర్ ఫస్ట్ టర్మ్కి. ఇందులో 2k plus 1 సేమ్ ఉంది. సో ఇది లేదు కాబట్టి దీంతో మనం న్యూమరేటర్ని ఇంటూ చేసుకోవాలి. k ఇంటూ 2k ప్లస్ 3 ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఆ 1 అనేది యాస్టీస్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ 2k స్క్వేర్ k ఇంటూ 3k ప్లస్ 1 బై 2k ప్లస్ 1 ఇంటూ 2k ప్లస్ 3. ఓకే, నౌ వీ హ్యావ్ టు ఫ్యాక్టరైజ్ ద న్యూమరేటర్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి. సో ఇక్కడ 2 1 2 ఆ 2కి ఫ్యాక్టర్స్ రాసుకొని 3 వచ్చేలాగా. సో 2కి 2 1 అనే వస్తుంది, 2 ప్లస్ 1 3. సో 3k అంటే వీటిని మనం 2k ప్లస్ kగా రిప్రజెంట్ చేస్తాం. సో 2k స్క్వేర్ 2k ప్లస్ k 2k ప్లస్ k 2 1 అనే ఫ్యాక్టర్స్. సో 2k ప్లస్ k చివరిలో ప్లస్ 1 by 2k plus 1 into 2k plus 3. So take 2k as common in the first two terms. First two termsలో 2kని మనం కామన్ తీసుకోవాలి. సో 2k స్క్వేర్లో 2k పోతే రిమైనింగ్ k ఉంటుంది. 2 వచ్చేసింది, k స్క్వేర్లో k వస్తే k ఉంటుంది. 2k మొత్తం వచ్చేసింది కాబట్టి 1. సో నెక్స్ట్ మళ్ళీ ఇలాంటిదే రావాలి కాబట్టి ఇక్కడ సేమ్ ఉంది, k ప్లస్ 1 k ప్లస్ 1 సేమ్ ఉంటే ప్లస్ 1 కామన్ తీసుకుంటాం. k ప్లస్ 1 బై 2k ప్లస్ 1 ఇంటూ 2k ప్లస్ 3. ఓకే, నౌ టేక్ k ప్లస్ 1 యాజ్ కామన్. ఇప్పుడు k ప్లస్ 1 మనం కామన్ తీసుకోవాలి. k ప్లస్ 1 యాజ్ కామన్ 2k ప్లస్ 1. సో ఇది కామన్ వచ్చేస్తే వాటి పక్కన ఉన్న ఈ బ్రాకెట్లోకి వచ్చేస్తాయి. 2k ప్లస్ 1 by 2k plus 1 into 2k plus 3. So 2k plus 1 2k plus 1 cancel అయిపోతుంది. So remaining is our answer. So that is equal to k plus 1 by 2k plus 3. So దీన్ని మనం n ప్లేస్లో మన ఒరిజినల్ RHS n ప్లేస్లో k plus 1 రాస్తే
ఎలా ఉంటుందో ఆ విధంగా మనం రిప్రజెంట్ చేయాలి. సో న్యూమరేటర్ ఈజ్ k plus 1. సో డినామినేటర్లో 2 into k plus 1 plus 1. Now it is in the form n by 2n plus 1. ఓకే, k plus 1 అంటే n కాబట్టి సో n by 2n plus 1 ఆ ఫామ్లో ఉంది. సో ఇట్ ఈస్ ట్రూ ఫర్ n is equal to k plus 1. సో ఇట్ ఈస్ ట్రూ ఫర్ n is equal to k plus 1. n is equal to k plus 1 అయినప్పుడు కూడా ట్రూ అయింది. Hence it is true for all values of n by the principle of mathematical induction. Okay, hence proved.